దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. ఎవరు ముయ్యమాకండి, అందరూ తెరవాలి. చదువమ్మా. ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇకెన్నడను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోవునా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోవునా, దేవుడు కటాక్షము మానునా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. ఎక్కడి వరక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో, నిలబడి నాతో, మైక్ సెన్నారన్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమని కోర్చు. యేసే అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందామండి. ప్రభువు నిత్యము విడునాడునా, ఆయన ఇకెన్నడను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోవునా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోవునా, దేవుడు కటాక్షింప మానున్నా, ఆయన ఎప్పుడు కోపిస్తూనే వాత్సల్యత చూపకుండునా. ఎంతమందికి ఈ ప్రశ్నలు ఉన్నాయి? నేను చెప్పింది, తను చదివింది మీ ఎవ్వరికి అర్థం కాలేదని మీ ఫేస్ బట్టి నాకు అర్థమవుతుంది. నేను చెప్తా చూడండి. ప్రభు నిత్యము విడనాడునా, నెక్స్ట్ ఆయనకెన్నడను కటాక్షింపడా. అర్థమైందా? దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెడతానే ఉంటాడా? ఆయన ఎప్పుడు మనల్ని కటాక్షింపకుంటానే ఉంటాడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా, మన పట్ల ఆయన కృప లేకుండా మానిపోయిద్దా? ఇచ్చిన మాట తరతములకి జరగకుండా ఉండిపోయిద్దా? జరగకుండా ఉండిపోయిద్దా? దేవుడు కటాక్షము ఇంకా మన పట్ల జరగదా? ఆయన ఎప్పుడు మన పట్ల కోపిస్తానే ఉంటాడు, కానీ ఒక్కసారి కూడా వాత్సల్యం చూపించేవాడే కాదు. ఈ ప్రశ్నలు, ఈ 3 ప్రశ్నలు ఎంతమందికి ఉన్నాయి? నిజాయితీగా చేతులు ఎత్తండి. నేను ఎత్తుతున్నా, నాకైతే ఉన్నాయి. మీకెవరికి లేరా? మీరందరూ అబద్ధం చెప్తున్నారు. నెక్స్ట్ వాక్యంలోకి వెళ్ళిపోదాం. త్వరగా చెప్పండి. ఫాస్ట్ గా, టైం చాలా తక్కువ ఇచ్చారు నాకు ఈరోజు. చెప్పాలి త్వరగా. అందరికీ ఉన్నాయి, ఎవరు చేతులు ఎత్తట్లేదు. కానీ అందరికి ఉన్నాయా లేదా? అందరికి ఉన్నాయి. దేవుడు ఇచ్చిన మాట తరతములకి మారిపోయిద్దా? జరగకుండా ఉండిపోయిద్దా? ఎప్పుడైనా మనం విడిచిపెడతాడా? విడిచిపెడతాడన్న 3 మాటలు ఉన్నాయి. అసలు ఎందుకు ఈ మాటలు? అసలు ఈ యొక్క ప్రశ్న, అదొక ప్రశ్న, దానికి జవాబు కూడా అదే అధ్యాయంలో ఉన్నాయి. చూద్దామా? ఫస్ట్ ప్రశ్న ఏంటంటే 7వ వచనం చదువు. ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడు కటాక్షింపడా. ప్రభువు మనని ఎప్పుడు విడిచిపెడతానే ఉంటాడా? ఆయన ఎప్పుడు మనల్ని కటాక్షింపకుంటుంటానే ఉంటాడా? ఎప్పుడు మనల్ని అగాధములో వదిలేస్తానే ఉంటాడా? అప్పుడులో విడిచిపెడతానే ఉంటాడా? అనారోగ్యం స్థితిలో విడిచిపెడతానే ఉంటాడా? ఇంకా ఎందుకయ్యా ఈ బ్రతుకు అనిపిస్తుందా నీకు? ఈ రోజున నీకు అనిపిస్తుందా దేవుడు అన్ని వేళలా నన్ను ఆదుకుంటున్నాడు అనుకోనే నేను ప్రార్థన చేస్తున్నా, అన్ని వేళలా నన్ను విడిచిపెడుతున్నాడు? ఈ రోజున నీకు ఆ ప్రశ్న ఉందా? ఈరోజు నీకు ఆ ప్రశ్న ఉందా? ఆ ప్రశ్నకి జవాబు అక్కడే ఉంది. చూడు, 11, 12 వచనాలు. యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసున
మనసుకు తెచ్చుకుందును. దేవుడు నీ పట్ల పూర్వమున చేసిన కార్యములు నువ్వు ఎలా మర్చిపోతున్నావు? దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు నువ్వు ఎలా మర్చిపోతున్నావు? 12వ వచనం, నీ కార్యం అంతయు ఎవరు ధ్యానిస్తారంట? దేవుడు అంట మన కార్యం అంతటిని ధ్యానించుతూ మనం చేసే దేవుడి సన్నిధిలో మనం చేసే పరిచర్యని నేను ధ్యానిస్తాను అంటున్నాడు. ఈరోజు నువ్వు నన్ను ఎలా విడిచిపెట్టావని ఎలా అనగలుగుతున్నావు? దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు, దేవుడి సన్నిధిలో నువ్వు చేసిన పరిచర్య, దేవుడి సన్నిధిలో నువ్వు చేసిన ప్రతిదీ ఆయన మర్చిపోతాడా? మర్చిపోయి నిన్ను విడిచిపెడతాడా? ఈరోజు మనం ఎలా అనగలుగుతున్నాం? ఆయన పూర్వముల నీకు చేసిన కార్యముని, నీకు పట్ల చేసిన ఆశ్చర్య కార్యముని నీ మనసును ఎందుకు తెచ్చుకోవట్లా? నువ్వెందుకు వాటిని జ్ఞాపకం ఉంచుకోవట్లేదు? ఈరోజు నువ్వెందుకు వాటిని గ్రహించట్లేదు? ఇప్పుడు చూస్తున్న పరిస్థితిని బట్టే తారుమారైపోతుంది. పరిస్థితి అగాధం మారిపోతుంది. నా తలరా తింటేనేమో కన్నీళ్ళేమో, బాధలేమో, దొంకమేమో అని ఏడుస్తున్నావు. కానీ నీ పట్ల చేసిన కార్యాలు నువ్వు వెనక్కి తిరిగి ఎందుకు ఆలోచించట్లా? పూర్వములా నీ చేసిన దేవుడు ఇప్పుడు నీకు పట్ల చేయలేడా? ఒకప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఇప్పుడు ఆదుకొనలేడా? ఒకప్పుడు నీకు సహాయం చేసినవాడు ఇప్పుడు నీకు సహాయం చేయలేడా? ఏదైనా నీ పట్ల చేయగలడు. ఆయన సమర్థుడని గ్రహించు. నీ పట్ల ఆయన ఏదైనా చేయగలడు. ఎందుకు చేయగలడంటే పూర్వము చేసిన దేవుడు ఇప్పుడు నీ పట్ల చేయడా? ఒకప్పుడు ఆదుకున్నవాడు ఇప్పుడు ఆదుకొనలేడా? ఒకప్పుడు నువ్వు అడగక ముందే అన్ని ఇచ్చినవాడు ఇప్పుడు నువ్వు అడుగుతున్నా ఎందుకు ఇవ్వట్లేదంటే, ఎందుకు నీ పట్ల ఆలస్యం అవుతుందంటే, ఎందుకంటే ఈ ప్రశ్నలు నీ దగ్గర నుంచి వినటానికి. ఈ ప్రశ్నలు నన్ను విడనాడుతువా నిత్యము? ఎంతమంది అనట్లేదు అనుదిన ప్రార్థనలో? ఎంతమంది అనట్లేదు నన్ను మర్చిపోయావా యేసయ్యా? నన్ను విడిచిపెడుతున్నావా ప్రతి దినము? నీ కటాక్షము లేక నేను క్షీణించిపోతుంటే నీకు ఇష్టమా? ఎంతమంది ప్రార్థన చేయట్లా? ఈరోజు నీ ప్రార్థనకి జవాబు ఇదే. ఈ రోజున పూర్వము చేసిన కార్యములు, నీ పట్ల ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినప్పుడు ఇక ముందు చేయలేడా? ఒకప్పుడు జ్వరముతో మగ్గిపోతూ హాస్పిటల్లో పడి ఉన్న, చనిపోయే స్థితిలో ఉన్న నిన్ను, నీ భర్తను బ్రతికించి ఈ రీతిగా నిలబెట్టిన దేవుడు ఇక ముందు పరిస్థితిని జరిగించలేడా? దాటివేయలేడా? నీకు ఏదైనా చేయడానికి నీ కోసం తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు 2 చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తుంటే, అయ్యా నన్ను విడనాడావా? అయ్యా నన్ను విడిచిపోయావా? ఏంటయ్యా నా పరిస్థితిని బాధపడుతున్నావు? ఈ రోజున ఇంకా బాధపడుతున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి ఏడుస్తూ, ఎన్నో సంవత్సరాలు తినక బాధపడుతూ, మాటలు, అవమానాలు, నిందలు వేస్తున్న తట్టుకొని నిలబడి దేవుడి సన్నిధిలో ప్రార్థించింది ఒక సహోదరి. దేవుడి సన్నిధిలో కన్నీటితో రోదన చేసింది. దేవుడి సన్నిధిలో కన్నీటితో రోదన చేసింది. ఆశ్చర్యకరంగా దేవుడు 23 సంవత్సరాలకి ఎవరిని ఇచ్చారండి? జెస్సీనివ్వలేదా? బిడ్డనిచ్చిన వాడు పోషించేవాడే ఆయనేగా. బిడ్డనిచ్చి ఈ సంవత్సరంలో ఇచ్చావయ్యా, ఇన్ని సంవత్సరాలకు బిడ్డనిచ్చావు, మరి పోషణ ఎలా జరిగిద్దయ్యా? మా కాళ్ళేమో పోయినాయి, మా నడువులేమో పోయినాయి, మేము ఎలా బిడ్డను బ్రతికించుకోవాలి అంటే, ఇచ్చినవాడు బిడ్డను పోషించుకొని ఈవులు ఇవ్వడేడా? సహాయం చేయలేడా? అప్పుడు చేసినవాడు ఇప్పుడు చేయలేడని పట్ల ఒకసారి ఆలోచించు. ఆయన చేసిన మేలులు మనం ఏ రోజున మరవకూడదు, ఏ రోజున మర్చిపోకూడదు. ఈ రోజున మనము ఇంకా ఆయన మనల్ని కటాక్షించట్లేదు, ఆయన మనల్ని విడిచిపెట్టారు, ఇంకా మర్చిపోయాను మన దేవుడు అలా అనుకో మాకు. ఈ రోజున అలా ఎందుకు అనుకోగలుగుతున్నావు? ఎందుకు అనుకోగలుగుతున్నావు? రోజు కన్నీళ్ళే, రోజు దొంకమే, రోజు ఏడుపే, ఏంది బ్రతకయ్యా, ఈ తలరా తింటేనా? ఎందుకు అనుకోనగలుగుతున్నావంటే ఆయన చేసిన ప్రతి మేలును మరిచిపోయావు కాబట్టే ఈ రోజు నీ మాటలు నీ నోటి నుంచి వినగలుగుతున్నాడు దేవుడు. ఈ రోజును వినగలుగుతున్నాడు. తల్లిదండ్రులు కన్నీ పెంచి ఇంత టోడం చేస్తే జాబ్ వచ్చాక వాడొచ్చి
ఈ డబ్బులన్నీ నాయి, నేను కష్టపడి చదివాను కాబట్టి ఈ జాబ్ వచ్చింది. ఎంత అప్పటి నుంచి ఎంత లోన్ చేసింది ఎవరు? ఆ? ఆయన కష్టపడి చదివితే వచ్చిందా? తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చెప్పాలి. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ప్రతి చిన్న పరిస్థితి నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి అవమానాల నుంచి, ప్రతి నిందల నుంచి, అన్ని వేళల నిన్ను కాపాడుతున్నవాడు, నాకేం చేసావయ్యా, నాకేం చేసావు, నన్ను విడిచిపెట్టావు. బాధపడ్డా ఈ రోజునైనా? బాధపడ్డా ఈ రోజున ఏమీ చేయలేదు నీ కొరకు, తన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చారు. ఎవరైనా నీ కొరకు చేతుల మీద దెబ్బలు తింటారా? నీకు బాగా ఇష్టమైన నీ భర్త తింటాడా? కళ్ళు కూడా తింటారు. ఆయన చేసిన ప్రతి మేలులు, పూర్వమున నీకు చేసిన ప్రతి మేలును నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రోజున నా పట్ల దేవుడు ఒకానొక స్థితిలో, నేను ఈ స్థితిలో వస్తే దేవుడు ఎంత గొప్పగా నన్ను నిలబెట్టాడు. ఇప్పుడున్న పరిస్థితిని కూడా దేవుడు నాకు దాటిస్తాడు. ఆయన సమర్థుడు, నా పట్ల ఏదైనా చేయగలడు. ఆయనకి నేనంటే ఎంతో ఇష్టము. అది రావట్లా ఈ రోజు నీకు, అది ఈ రోజు రావట్లా. ఏం చేశాడయ్యా, ఏం చేశాడయ్యా, ఏం చేశాడు, ఏం చేయకుండా ఈ రోజు నీ కొరకు ఏం చేయకుండా. ఒకప్పుడు ఫీజులు కట్టించి బాగా చదివించాడు, ఇప్పుడు ఫీజులు వస్తాయి కట్టించలేడా? పిల్లల్ని చదివించలేడా? ఇప్పుడు అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చలేడా? ఒకప్పుడు వివాహం చేశాడు, ఇప్పుడు గర్భం తెలవలేడా? చెప్పాలి, గర్భం తెరవలేడా? ఎవరు? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆ బహుమానం ఆయన దగ్గర ఉంది. ఆయన సన్నిధికి వచ్చి జోగాడినప్పుడు ఆ బహుమానం నీకు ఇస్తాడు. కానీ హాస్పిటల్ చుట్టూ తిరిగి నాకు పిల్లల పొట్టలేదంటే నన్ను దేవుడు విడిచిపోయాడు అని ఎలా అనగలుగుతున్నావు? ఈ రోజున రావాలి దేవుడి సన్నిధికి. దేవుడి సన్నిధిలో వచ్చి ఆయన ఒకప్పుడు చేసిన పూర్వకాలంలో నీ పట్ల చేసిన ఆశ్చర్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు గ్రహించి ప్రార్థన చే. నీకింత అవిశ్వాసం రాదు, ఇంత అవిశ్వాసం రాదు. దేవుడిని మనం దూషించే అంతటి వాళ్ళం కాదు, దేవుణ్ణి ఒక మాట అని అంతటి వాళ్ళం కాదు. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే జవాబులతో నిండి ఉండాలి, కానీ ప్రశ్నలతో నిండి ఉండకూడదు. ఈరోజు ప్రశ్నలు, ఏం చేసావయ్యా, ఎందుకు నడిపించావయ్యా, ఇక్కడికి ఏం చేయాలనుకుంటున్నావయ్యా, ఒకప్పుడు అక్కడ ఉంటే బాగుండే వాళ్ళంగా, బాగా తినేవాళ్ళంగా, ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా అన్నారు. సొనిగారు, గొణిగారు. ఈరోజు నువ్వు ఆ విధంగా సొనుగుతున్నావా? ఈరోజు ఆ విధంగా గొణుగుతున్నావా? ఒకప్పుడు నీ పట్ల అన్నీ చేసిన వాడు ఇప్పుడు చేయలేడా? గ్రహించు. రెండో ప్రశ్న చూడండి, 8వ ఒకసారి చదువన్నమాట, 7వ వచనంలో 2వ మాట. ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడని ఎందుకు అనుకుంటున్నావు? ఆయనకి ఎప్పుడు ఆయన కృప, ఆయన కరుణ నా మీద ఎప్పుడు చూపడు, ఎంత ప్రార్థన చేసినా అని ఎందుకు అనుకుంటున్నా? ఒకప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా? ఏలియాని దేవుడు ఎక్కడికి పంపించాడు? కేరెత్ వాగు దగ్గరకు పంపించినప్పుడు రాజుగారు ఏ భోజనం తింటే మరి కాకుల ద్వారా ఆ భోజనం పంపించాడా లేదా? పంపించాడా దేవుడా? పంపించినప్పుడు అయ్యా ఇక్కడ కాదయ్యా, సాదేపేట్ విరవరాలు ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నిన్ను పోషించిద్దంటే ఆమె దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరం పోషించిన దేవుడు పోషించలేడా? నిన్ను ఆదరించలేడా? నీకు సహాయం చేయలేడా? ఏలియాకు చేసిన సహాయము నీకు చేయలేడా? ఏలియా ఒక గ్రంథంలో ఉంటుంది. ఏలియా మనల వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఏలి ఒక మనిషి, ఆయనకు చేసిన సహాయము నీకు చేయలేడా? ఈరోజు నీకు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఏలియాకు అప్పుడు సహాయం చేశాడు, మనకిప్పుడు చేయలేడా? నీకు పూర్వకాలంలో అనేక కార్యాలు నీ పట్ల చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా? చేస్తాడా? చేయలా? ఈ ప్రశ్న కొట్టేస్తారా? ఇంకా రెండో ప్రశ్న చూడండి, కొట్టేయరా? రెండో ప్రశ్న చూడు, కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 8వ వచనం. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోవునా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకి ఒక్కరోజు, ఒక సంవత్సరానికి కాదు, తరతరములకే తప్పిపోయిద్ది ఆయన మాట అంటున్నారు ఈ రోజున.
ఆ? అయ్యా, నీవు సెలవిచ్చిన మాట, నువ్వు మాట ఇచ్చిన మాట, నువ్వు వాగ్దానం చేసిన మాట ఇంకా ఇప్పుడు కాదు, ఒక 2-3 నెలలు కాదు, 2-3 సంవత్సరాలు కాదండి, తరతరములకి ఆ మాట తప్పిపోయిద్ది యేసయ్యా. ఈరోజు అనగలుగుతున్నావా మాట? అయ్యా, నీ కృప ఎన్నటికీ నా పట్ల లేకుండా నువ్వు మర్చిపోతున్నావా? నా పట్ల నీ కృప చూపించకుండా మర్చిపోతున్నావా? ఈరోజు ఎంతమంది అనుదిన ప్రార్థనలో యొక్క ప్రశ్న ఉంది? ఈరోజు 3 ప్రశ్నలు ఒక్కరికే కాదు, ఏదో ఒక ప్రశ్నతో నువ్వు మిగిలిపోయావు, ఏదో ఒక ప్రశ్నతో నువ్వు బాధపడుతున్నావు, ప్రశ్నకి జవాబు దొరకక. ఈ రోజున నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ విధంగా బాధపడుతున్నావో, ఇంకా నేను ఇచ్చిన మాట నెరవేర్చినని నువ్వు బాధపడుతున్నావా? ఇంకా నా పైన చూపించే కృప ఇంకా ఉండదు ఎప్పటికీ, నేను కృప చూపించలేను వాడినని నువ్వు ఎందుకు అనగలుగుతున్నావు? ఈరోజు ఎందుకు అలా అవిశ్వాసం వస్తుంది నీకు? నేను కృప చూపించలేని వాడినా? నీ పట్ల నీ కార్యం చేయలేని వాడినా? నీకు ఏది కావాలంటే అది ఇచ్చేవాడినిగా. ఈ మాట ఎందుకు అనగలుగుతున్నావు? ఈ మాట నీకుంటే, ఈ ప్రశ్న నీకుంటే దానికి జవాబు అక్కడే ఉంది. చూడు 14వ వచనం. ఆశ్చర్య క్రియలను జరిగించుచు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. ఆశ్చర్య క్రియలు జరిగించువాడు ఎవరు? ఆశ్చర్య క్రియలు జరిగించువాడు ఎవరు? దేవుడే జరిగించేవాడు. ఏ విషయంలో? మొదటగా బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే 100 సంవత్సరాలు వచ్చినాయి, 99 సంవత్సరాలు వచ్చినాయి, పనివాడున్నాడు, హాగరుకు పుట్టిన కుమారుడు ఉన్నాడు. జనమంతా అంటున్నారు, వీళ్ళే నీ బిడ్డలు, వీళ్ళే నీ బిడ్డలు. కానీ దేవుడు ఒక మాట ఇచ్చాడు. శారాకి నీకు పుట్టిన బిడ్డే నీ బిడ్డ, ఆ బిడ్డ ద్వారా నేను ఈ భూమిని విస్తరించబోతున్నా, అభివృద్ధి పరచబోతున్నా, ఆశీర్వదించబోతున్నా అన్నాడు. బిడ్డలున్నారా? చెప్పాలి, బిడ్డలున్నారా? చూస్తానికి పిల్లలు లేరు, దేవుడు ఈ మాట చెప్పాడు. ఆశ్చర్యకరంగా 100 సంవత్సరాలకి బిడ్డనివ్వలేదండి. ఎవరిని ఇచ్చారు? మాటిచ్చిన వాడు తప్పిపోయాడు అక్కడ. మాటిచ్చిన దేవుడు తప్పిపోయాడా? ఈరోజు నువ్వు ఎందుకు అనగలుగుతున్నావు చెప్పాలి. నువ్వు మాటిచ్చినప్పుడు తరతరములు అది జరగకుండా ఉండిపోయిద్దా? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత ఇస్సాకును పొందుకున్నాడు అబ్రహాము. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది? 23 సంవత్సరాలు వెయిట్ చేసింది. దేవుడి సన్నిధిలో జోగాడింది 2 భార్య భక్తులు. ఆశ్చర్య రీతిగా ఆ బిడ్డ పట్ల జెస్సీని ఇవ్వలేదా? జాబు లేక, చదువు సరిగ్గా లేక, పిల్లలు ఏమైపోతారో, ఏంటయ్యా నా భర్త విడిచిపెట్టారు, ఎలా అయ్యా మేము బ్రతికేది అన్న సమయంలో దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి స్థిరపరిచి 2 బిడ్డల్ని జాబులు స్థిరపరిచి ఉన్నతంగా ఈ ప్రజల ఎదుట ఆశ్చర్య రీతిగా జరిగించిన దేవుడు వాళ్ళ పట్ల నీ పట్ల చేయలేడా? నీ పట్ల చేయలేడా? ఆ మాట అక్కడే ఉంది, చదవండి ఒక్కసారి. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్ష పరుచుకొని ఉన్నావు. ఎవరి శక్తిని అది? నీ శక్తినా? నీ శక్తిని బలము చేత నువ్వేమి సాధించలేవు. ఆయన శక్తిని ఎప్పుడో అన్య జనుల మధ్య నువ్వు ఏ ప్రాంతంలో ఉంటున్నావో, ఏ వీధిలో ఉంటున్నావో, ఏ గృహంలో ఉంటున్నావో అందరి మధ్యలో ఆయన శక్తిని నీ పట్ల ప్రత్యక్షపరిచారంటే ఆల్రెడీ మొత్తం సెట్ చేసేసాడు. ఆల్రెడీ అంతా సెట్ అయిపోయింది.
అది మనం పొందుకునే టయానికి ప్రశ్న వచ్చేసింది. ఏమని? నీ కృప ఎన్నటికి, ఇప్పుడు కాదంట, ఎన్నటికీ నా మీద ఉండకుండా మానిపోయిద్దయ్యా. నువ్వు ఇచ్చిన మాట తరతరములకి తప్పిపోయిద్దయ్యా. సెట్ అయిపోయిన పొందుకుంటున్నాం. ఆ టయానికి ఈరోజు నీకు ఒక ప్రశ్న వచ్చింది. ఈరోజు నా ప్రశ్న వలన ఎంతమంది సతమతైపోతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు దాటించిన దేవుడు ఇప్పుడు దాటించలేడా? ఒకప్పుడు ఏలియాని దాటించి పోషించిన దేవుడిని ఇప్పుడు నేను పోషించలేడా? నిందలతో, అవమానాలతో, వేదనతో తినక బాధపడుతున్న ఆ బిడ్డని సజీవ సాక్షులుగా దేవుడి సన్నిధిలో గొప్ప జెస్సీని ఇవ్వలేదా? ఆమె పట్ల చేసిన దేవుడు నీ పట్ల చేయలేడా? నేను అడుగుతున్న ప్రశ్న. ఆమె పట్ల చేయలేని దేవుడు నీ పట్ల చేయలేడా? ఆమె పట్ల గొప్పగా చేసి సాక్ష్యంగా నిలబెట్టాడు. ఎంతో మంది చూశారు ఆమె సాక్ష్యం. మరి నిన్ను అంత గొప్ప సాక్షిగా నిలబెట్టలేడా సహోదరి? మరి ఈరోజు ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది నీకు? ఆ ప్రశ్న నీకెందుకు వస్తుంది? మాట ఇచ్చిన దేవుడు తప్పిపోయే దేవుడా? అసలు నీకు రాజకీయవేత్త మాట ఇస్తే, నీ భర్త మాట ఇస్తే తప్పుతున్నాడు, అది గ్రహించట్లా. అలాంటి మనుషులతో పోలుస్తున్నావా సర్వశక్తిమంతుడిని? ఈ రోజున గొప్ప దేవుణ్ణి నీ భర్త మాట ఇస్తే తప్పుతున్నాడు, ఈయన కూడా ఇంతే మాట తప్పుతాడేమో మాట ఇచ్చినవాడు, వాళ్ళతో పోలుస్తున్నావా? ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడమ్మా. ఎలాంటి వాళ్ళతో పోల్చదగినవాడు. మనం పోల్చాల్సిన అవసరమే లేదు ఇలాంటి మనుషులతో. అలాంటి గొప్ప దేవుడు నీకు మాటిస్తే తప్పుతాడా? అలాంటి గొప్ప దేవుడు నీ పట్ల కృప చూపిస్తానంటే ఆ కృప చూపించకుండా మానుకుని ఉంటాడా? ఈ రోజున ఆయన నీకు సహాయం చేస్తాను, నువ్వు నా మీద ఆధారపడు, నేను నీకు సహాయం చేస్తాను అని ఇప్పుడు కాదు, ఎప్పుడో మేము దేవుడి సన్నిధికి రాకముందు చెప్పిన మాట ఇప్పుడు వరకు దాన్ని కొనసాగిస్తానే వచ్చాడు. ఆయనే మాకు సహాయం చేస్తున్నాడు. మాకు చేస్తున్న సహాయం మీకు చేయలేడా? మాకు చేసిన సహాయం మీకు చేయలేడా? మాకిచ్చిన మాట నెరవేరుస్తున్న దేవుడు మీకు ఇచ్చిన మాట నెరవేర్చలేడా? మరి ఇంకా ఎందుకు ఆ ప్రశ్న? ఇంకా ఎందుకు ప్రశ్న? అయ్యా జాబ్ వచ్చిద్ది అనుకున్నావు, ఎందయ్యా రావట్లేదు. నువ్వేగయ్యా ఇచ్చింది మాట, ఎందుకు జరగట్లేదయ్యా? వివాహం జరిగితేని మాట ఇచ్చావు, జరగకుండా పోయింది కదయ్యా. ఇల్లు కట్టుకుంటామని మాట ఇచ్చావు, ఇల్లు కట్టకుండా పోయింది కదయ్యా. అప్పులు తీరుస్తామని మాట ఇచ్చావు, వడ్డీలు కట్టుకోవడమే సరిపోతుందయ్యా. ఈ రోజున అయ్యేనా నీ ప్రశ్నలు? ఇంకా ఇంకా తలకమించిన ప్రశ్నలతో రోజంతా రాత్రంతా ఏడ్చుకుంటున్నావా? ఒక్కసారి నీ ప్రశ్నలకి జవాబు ఇదేనమ్మా. నీ పట్ల ఒకప్పుడు చేసిన కార్యాలు దేవుడు ఇప్పుడు ఎందుకు చేయలేడు? నీ పట్ల ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, నువ్వు ఊహించిన కార్యాలు ఒకప్పుడు చేసిన వాడు ఇప్పుడు ఎందుకు చేయలేడు? ఆయన జనముల మధ్యలో ఆల్రెడీ ఆయన శక్తిని ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను సాక్షిగా నిలబెట్టడానికి, నువ్వు ఆ సాక్ష్యం చెప్పే టయానికి, నువ్వు అది కార్యం పొందుకునే టయానికి తన్నేసి వెళ్ళిపోతున్నావు ప్రశ్నతో. నువ్వు ప్రశ్నగానే మిలిగిపోతావు, కానీ ఆ జవాబు ఎప్పటికీ పొందుకోలేవు. ఈ రోజున ఆయన అంటున్నాడు, నీ శక్తి చేత, నీ బలము చేత నువ్వు ఏదైనా సాధించగలిగితే రా, నాకు చూపి. ఇందాక పాడుకున్నాంగా, నా బాహుబలము కాదయ్యా, నీ శక్తి ద్వారానే జయమిచ్చుచున్నది. ఈ రోజున మనం బాహు ద్వారా, మనం శక్తి చేత, మనము బలము చేత మనం ఏది సాధించుకోలేము, మనం ఏమి పొందుకోలేం. ఈ రోజున గ్రహించి ప్రార్థించు. ఈ రోజు నీ ప్రశ్నకు జవాబు ఇదే. మాట ఇచ్చినవాడు తప్పిపోతాడా? ఆయన శక్తిని ఎప్పుడో జనాల మధ్య గొప్ప సాక్షిగా నా బిడ్డని నిలబెట్టాలి అని ఎప్పుడో రాసేసుకున్నాడు జీవగ్రంథంలో. ఈరోజు వాగ్దానం కూడా అదేననుకుంటా. ఎప్పుడో లిఖితం చేసుకున్నాడు, నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా నిలబెట్టాలని. ఆ ఉన్నతంగా నిలబెట్టే లోపులోనే మనకి ఇన్ని ప్రశ్నలు వచ్చేస్తుంటే ఇంకేం పొందుకుంటాం? ఆలోచించండి. ఇంకేం పొందుకుంటాం? మనం ఏం పొందుకోలేం. వాళ్ళు అనుకున్నారా? కంతేరులో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు, దేవుడు స్థిరపరచలేదా? గొప్పగా నిలబెట్టారు వాళ్ళ బిడ్డల్ని. మనని నిలబెట్టలేడా? వాళ్ళకి చేసిన కానీ మనకు చేయలేడా? చెప్పండి. ఆయన ఒక పక్షపాత? బాగా ధనవంతుల్ని బాగా చూసి మనం లేని వాళ్ళని చెప్పేసి మనం చూడకుండా ఉండటానికి
అందరినీ ఒకే రకంగా చూస్తాడు. సహోదరి, ఆలోచించి ఒకసారి. అందరికీ మంచి దేవుడు మనకి మంచి చేస్తాడు. ఆలస్యం అవుతుందని ఈ ప్రశ్నలు నీలో ఉన్నాయి కాబట్టే దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రశ్న మాట ఇచ్చిన దేవుడు తరతరములకు తప్పిపోతాడా? తప్పిపోతుందా? ఇంకా జరగకుండా పోయిద్దా? మానిపోయిద్దా? కృప చూపించకుండా ఉంటాడా? సహాయం చేయకుండా ఉంటాడా? ఇన్ని ప్రశ్నలు నీలో ఉంటే ఈ రోజున ఆ ప్రశ్నకి ఇదే జవాబు. ఆశ్చర్యకార్యాలు జరిగించువాడు ఆయనే. నీ పట్ల సహాయం చేసేవాడు ఆయనే. నీ పట్ల కార్యం జరిగించేవాడు ఆయనే. ఎందుకు జరిగిస్తాడంటే ఆల్రెడీ జనములందరి మధ్యలో ఆయన శక్తిని ఆల్రెడీ ప్రచురపరుచుకున్నాడు. నా బిడ్డని ఇలా నిలబెట్టాలని ఆల్రెడీ తనని సెట్ చేసేసుకున్నాడు, ఆల్రెడీ రాసేసుకున్నాడు. మనం దాన్ని చెరిపేలాగున్నాం మన ప్రశ్నలతో. అర్థమైందా? మన యొక్క ప్రశ్నలతో దాన్ని చెరిపేలాగున్నాం. ఉన్నారు ఒకళ్ళు. మూడో దానికి చూడొక్కసారి. చదువు 9. దేవుడు కటాక్షింప మానునా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? దేవుడు ఆయన మన పట్ల చూపించే కటాక్షం ఇంకా ఆపేస్తాడా? ఇంతవరకు చూపించాడు, ఇంకా కటాక్షం కూడా చూపించట్లేదు. ఆయన దయ మన పట్ల ఏం చూపించట్లేదు. ఎప్పుడు నా మీద కోపడతానే ఉన్నాడు, కానీ కనీసం ఒక్కొక్కసారి కూడా వాత్సల్యం చూపించట్లేదు. అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడు నా పట్ల కోపమే చూపిస్తున్నాడు, కానీ వాత్సల్యం చూపించట్లేదు. ఆ ప్రశ్న ఎంతమందిలో మీలో ఉందో చేతులు ఎత్తమాకండి, అందరిలో వద్దు. మీకు ఎంతమందికి ఉందో ఈ ప్రశ్న? దేవుడు నా పట్ల చూపించే కటాక్షం మానేశాడు. ఒకప్పుడు చూపించాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడుకి వచ్చేసరి ఆ కటాక్షం మొత్తం నా మేం చూపించకుండా నా తోడుకోడల మేము చూపిస్తున్నాడు. భలే ఎదిగిపోతుంది, నీ ఇట్లా ఉన్నా అని బాధపడు మాకు. ఈ రోజు దిగులు పడ మాకు. ఆయన అంటున్నాడు, చూడమ్మాట ఒకసారి 19వ వచనం. నీ మార్గము సముద్రములలో నుండును, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తుపట్టబడక ఉండును. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ నుండి తిని తినక, నిన్న చదివే అదే అధ్యాయం నిర్గమాకాండమే, ఎట్టి చాకరంట. కొంతమంది అంటే సిమెంట్ పని అయితే, కొంతమంది ఇటుకలు అంట. ఆడోళ్ళు అయితే ఇంక అసలు చేయని చాకరంతా చేయాలంట. అంత వెట్టి చాకరి ఇనప కొలిమిలో నుండి బయటకు తీసుకొచ్చిన కానీ ఎదురుబడిపోయింది. ఒకటి తీసుకొచ్చిన కానీ ఎదురుబడిపోయింది. ఆత్మీయంగా ఆలోచించండి ఒకసారి. ఇజ్రాయెల్ ప్రజలు అనగా మనమే. ఒకప్పుడు పడుతున్న బాధల నుంచి తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చాక కాస్త బాగుంది, నడుచుకుంటా వచ్చేసాం దేవుడి సన్నిధికి. వచ్చిన గాని ఎదురుబడిపోయింది ఎర్ర సముద్రం పడిపోయింది. ఏం చేస్తారు వాళ్ళు? ముందు చూస్తే వెనక చూస్తే ఫరో సైన్యం. అక్కడ ఏదో బతికే వాళ్ళం ఆ ఫరో కింద. ఎక్కడికి తీసుకొచ్చి చంపేయడానికా? ఈ సముద్రంలో మమ్మల్ని అందరిని ముంచేయడానికి తీసుకొచ్చావా? ఎంతమంది అనలేదండి? ఎంతమంది అనలా? ఇజ్రాయెల్ ప్రజలు మనమే. దేవుడి సన్నిధికి మొదటగా వచ్చినప్పుడు కష్టాలు, నిందలు, అవమానాలు ఎక్కువయ్యేసరికి ఎంతమంది అనలా? ఒకప్పుడు ఆ జీవితమే బాగుంది, ఒకప్పుడు అదే బాగుంది, ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువైపోయినరా బాబోయ్. ఎంతమంది అనట్లేదు? అది కాక దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఎర్ర సముద్రాన్ని కాస్త 2 పాయలుగా చేసి, ఏ నేలండి? వర్షం పడితే కొద్దిసేపుడు కూడా నీళ్ళు తడి ఆరట్ల. మరి సముద్రం అంటే, మరి ఆ సముద్రాన్ని కూడా దేవుడు ఆరిన నేల మీద వాళ్ళని
నడిపించాడు. ఆ కష్టాలు సమస్యలు కొంచెం పోయి కొంచెం ప్రశాంతంగా ఉన్నాం. వాళ్ళు దాని తర్వాత ఎరుకో, యోర్దాను కూడా దాటిన తర్వాత ఎరుకో దగ్గర ఆగిపోండి. ఎరుకో మాత్రం ఎంత గోడలండి. మనం ఎక్కడో చిన్న పిల్లల్లాగా ఉంటాం. అసలు మామూలు గోడలు కాదు. ఇక్కడ ఉన్నాం మనమందరం. అర్థమైంది, ఆత్మీయంగా అర్థమైంది ఎక్కడి వరకు వచ్చామో. ఎరుకో దగ్గర ఉన్నారు అందరు. ఇప్పుడు ఎరుకో గోడలు భయంకరమైన గోడలు. మన సమస్యలు, మనకు మించిన సమస్యలు దాటించలేడా? దాటించలేడా? ఆరిన నేలపైన నడిపించాడు. యోర్దానుని దాటించాడు. ఎరుకోని దాటించలేడా? ఎన్ని సంవత్సరాలండి. ఒక్కరోజు చుట్టాల పిల్లలు ఇంటికి వస్తేనే వాళ్ళని తిట్టలేక మన పిల్లలను తిడతాం, దెబ్బకి వాళ్ళు వెళ్ళిపోతారని. మరి అలాంటప్పుడు 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు ఒక్కళ్ళ 20 మందినా? అమ్మో, ఆ జనముని తట్టుకున్న మోషే ఎంత గొప్పవాడు అసలు సెల్యూట్ చేయొచ్చు. అంతటి గొప్ప సైన్యాన్ని భరించాడు. వాళ్ళు నడుచుకుంటూ వచ్చేటప్పుడు చెప్పులు ఏమైనా అరిగిపోయినాయా? బట్టలు ఏమైనా మాసిపోయి చినిగిపోయినాయా? 40 సంవత్సరాలు దేవుడు ఆయన కటాక్షం చూపిస్తూ, ఆయన కృప చూపిస్తూ, ఆయన దయ చూపిస్తూ, నడిపించుతూ తీసుకొచ్చాడు. ఎక్కడికి? ఎరుకో దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అమ్మ చదవండి ఒక్కసారి. మోషే అహరోను చేత నీ ప్రజలను ఎలా నడిపించుకుంటూ వచ్చాడు? ఒక మందల వలె దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ గోడలు చూసి అక్కడే ఆగిపోయారా వాళ్ళు? చెప్పండి, ఆ గోడలు చూసి ఆగిపోయారా? ప్రశ్నలు వేస్తున్నారు ప్రశ్నలు. మనలాగే 3 ప్రశ్నలు వాళ్ళకు కూడా ఉన్నాయి, వాళ్ళ నుంచే మనకు వచ్చినాయి. వేస్తున్నారు. వేసినా కానీ దేవుడు వాళ్ళని ఆ క్షణంలో విడిచిపెట్టారా? ఆ సమస్యల్లో, ఆ పెద్ద పెద్ద భయంకరమైన సమస్య గోడను చూసి అక్కడ ఆగిపోయారా? ఆగిపోలేదండి, ఆగిపోలా. అక్కడ కూడా ఆయన కటాక్షం చూపించి ఆ గోడలు కూర్చి అవతలకి ఎక్కడికి? కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. నీ సమస్యలు తీర్చి, నీ కుటుంబం బాధలు చూచి తీర్చి, మొత్తం నిన్ను ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో పరిచర్య చేసేలాగా ఆయన చేయలేడా? నీ అప్పులు తీర్చలేడా? నీ కష్టాలు ఒడ్డించలేడా? నీ భర్త మార్చలేడా? నీ కుమార్తె వివాహం జరిగించలేడా? నీ కుమారుడు జాబ్ ఇవ్వలేడా? నీకు ఒకప్పుడు అన్నీ చేశాడుగా. ఆలోచించు, ఒకప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు నీ పట్ల చేయలేడా? ఒకప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఆరిన నేల మీద దాటించాడు. ఇప్పుడు దాటించలేడా? ఒక్కటి గ్రహించు, ఆయన జనములలోనంటే ఆయన శక్తిని ఆల్రెడీ ప్రత్యక్షపరుచుకున్నాడు. నిన్ను గొప్ప జనములుగా చేయబోతున్నాడు, గొప్ప సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. అది ఆయనకున్న ప్రణాళిక. ఇప్పుడు అపవాది మనల్ని భయపెడుతుందని, అపవాది మనల్ని దిగులు చెందుతుంది, వాడి చేతల చేత మనం నడిపించబడుతున్నాని బాధపడే మాకు మాట ఇచ్చిన దేవుడు తప్పుతాడా? అప్పుడు చూపించిన కృప ఇప్పుడు చూపించలేడా? ఏలియాకు అప్పుడు సహాయం చేసిన వాడు నీకు చేయలేడా? ఫరో సైన్యాన్ని ఏం చేశాడు? శత్రువులు ఏం చేశాడు? సముద్రంలో ముంచెత్తిచ్చాడు. నీకున్న కష్టాలు, నీకున్న అవమానాలు, నిందలు దేవుడు ముంచేయలేడా? ఈ రోజున మీ యొక్క ప్రశ్నలకు జవాబు దొరికిందా? ఇంకా ఏమైనా ప్రశ్నలు మిగిలి ఉన్నాయా? ఉంటే చెప్పండి దేవుడికి. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ఆయన కృప నీకు చూపకుండా ఉండలేడా? ఆయన నన్ను మధ్యలోనే విడిచిపెడతాడని ఎందుకు అనగలుగుతున్నావు? నీ పట్ల ఆశ్చర్యాలు, అద్భుతాలు పూర్వకాలంలో ఒకప్పుడు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడని గ్రహించు. నీకు మాట ఇచ్చిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఒక రాజకీయవేత్త కాదు, ఒక మనిషి కాదు. నీ భర్త మాటిస్తే తప్పుతున్నాడు. ఆయనతో నీ భర్తతో దేవుడితో పోలికేంది? ఆయన సర్వశక్తిమంతుడైతే ఆయన మాటిస్తే ఆయన తప్పుతాడా? ప్రార్థించు. ఒకప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు. అవిశ్వాసంతో కాదు, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం అందరం. నీ ప్రశ్నలు ఇవేనా? ప్రార్థించు. నీ ప్రశ్నలకు జవాబు దొరికిని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి.
ఆశ్చర్యాలు అద్భుతాలు నీ పట్ల చేయబోతున్నాడు. ఆయన శక్తిని జనముల మధ్యలో ప్రత్యేకపరుచుకున్నాడు నిన్ను గొప్పగా నిలబెట్టడానికి. అది నువ్వు పొందుకునే టైం దగ్గరగా వచ్చేసింది. ఇంకా నువ్వు ఇక్కడ అవిశ్వాసంతో వెనక తిరగమాకు సహోదరి. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడమైన ప్రేమగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృపతో ఈ రోజున మరి వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడావయ్యా. అనుదినం ప్రభా ఈ 3 ప్రశ్నల ద్వారా సతమతం అయిపోతున్నాం. రాత్రంతా ఏడ్చుకుంటున్నాం ప్రభా. ఒకప్పుడు చూపించిన కృప ఇప్పుడు నువ్వు చూపించుకుని ఉంటావా నాయన? ఒకప్పుడు నువ్వు మాకు మాట ఇస్తే అది తరతరములకి తప్పిపోయిద్దా నా ప్రభువా? ఒకప్పుడు నువ్వు చూపించిన కరుణ కటాక్షము నాయన ఇప్పుడు చూపకుండా ఉంటావా ప్రభువా? మా ప్రశ్నలకి జవాబు నాయన నువ్వు ఎంతగానో నువ్వు మాతో మాట్లాడావయ్యా ఈ రోజున ప్రభువా. నువ్వు మా పట్ల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు ఎన్నో సూచక క్రియలు ప్రభువా. యోర్దాను నదిని నాయన దాటించిన వాడు ప్రభువా, ఎర్ర సముద్రంను దాటించిన వాడు, ఎరుకో గోడలను కోల్చిన వాడు ప్రభువా. మా సమస్యలు కూడా తీర్చి నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టే పోతున్న రోజు మేము పొందుకోబోతున్నాం ప్రభువా. కానీ ఈ ప్రశ్నలతో బాధపడుతున్నామయ్యా. ఎంతో మాతో మాట్లాడాం, మమ్మల్ని బలపరచ, మమ్మల్ని ధైర్యపరచ. ఈ రోజు నీ వాక్యం ద్వారా మేము ఆదరణ పొందుకున్నాం ప్రభువా. అట్టి కృప ప్రతి బిడ్డలకు మీరు దయచేయండి అయ్యా. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందరని నజరేయుడు యేసుక్రీస్తు నామమున వేడ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.